ఈరోజు దేవుని వాగ్దానము 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఇక్కడ దేవుని వాక్యం మనం చూసుకున్నట్లయితే ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మనం ఉండాలి. ఇలా చేయుట దేవుని యొక్క చిత్తం అంట. నీ విషయంలో అంటే ఈరోజు నా జీవితంలో ఏం చేశాడండి నేను ఆయనకి స్తుతులు చెప్పడానికి అని అనుకుంటున్నావా? ఈరోజు నువ్వు ప్రాణంతో బ్రతుకున్నావంటేనే నీ జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప మేలు. ఈరోజు నీకంటే అందమైన వారు, నీకంటే అర్హతలు ఉన్నవారు, నీకంటే యోగ్యమైన వారు, నీకంటే ఆస్తిపాస్తులు కలిగిన, నీకంటే పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు ఎంతోమంది ఈరోజు చూడలేకపోయారు. కానీ ఈరోజు నువ్వు భూమి మీద బ్రతుకున్నావంటే దానికి కారణము దేవుడు. అందును బట్టి దేవుని